శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నాకు కొంచెం ముందుకు రాండి. మీరు ఒక్కరే, మీరు కొంచెం వెంట. ఓకే, రెడీ రెడీ స్మైల్. అలానే ఉండండి. ఆనందమాయే పతి నన్ను విలువ, ఆనందమాయే పతి నన్ను విలువ, పతియే దైవంబు నాకు పతియే సర్వంబు నాకు, పతియే సర్వంబు నాకు, పతియే దైవంబు నాకు పతియే సర్వంబు నాకు, పతియే దైవంబు నాకు పతియే సర్వంబు నాకు. ఆనందమాయే పతి నన్ను విలువ, ఆనందమాయే పతి నన్ను విలువ, ఆనందమాయే పతి నన్ను విలువ, ఆనందమాయే పతి నన్ను విలువ. ఓ నాదా, నన్ను పిలిచిన కారణమేమో తెలుపు. నారీమణి, ఆ గంగా ఒడ్డున ఉన్నవారెవరో సూచి వద్దాం. పోయి వద్దాం. ఎవరయ మీరిరుగురు రవిత శివలనున్నవారు, ఎవరయ మీరిరుగురు రవిత శివలనున్నవారు, ఎవరయ మీరిరుగురు రవిత శివలనున్నవారు, ఎవరయ మీరిరుగురు రవిత శివలనున్నవారు. ఈ యొక్క దన్ను తాకి ఏమీ కావలని, ఈ యొక్క సన్ను తాకి ఏమీ కావలని, ఈ యొక్క దన్ను తాకి ఏమీ కావలని, ఈ యొక్క సన్ను తాకి ఏమీ కావలని. నీ పురమెదట నుండే ఎందు పోతుందిరయ్య, ఈ పురమెదట నుండే ఎందు పోతుందిరయ్య, నీ పురమెదట నుండే ఎందు పోతుందిరయ్య, ఈ పురమెదట నుండే ఎందు పోతుందిరయ్య. ఎవరయ మీరిరుగురు రవిత శివలనున్నవారు, ఎవరయ మీరిరుగురు రవిత శివలనున్నవారు. అయ్యలారా, మీరెవరు? మీదే ఊరు? మీరు ఎక్కడికి పోతుంటారో మీ నామధేయమేమో తెలుపుడి. ముందు మీరెవరో తెలుపుడు, అటు పిమ్మట మా సమాచారం తెలిపదు. నా నామధేయం తెలుపు అంటువా? అవును కదా? తెలుపలేదు. మేము ఒక పెద్దవాళ్ళము, ఈ గంగా నది తీరంలో కాలక్షేపం గడిపేవారు. మా జీవనాధారం ఇక్కడనే కదా. హత్యపోయే వారిని నావ దాటిస్తూ చేపలు పడుతూ ఇక్కడనే నా పేరు ఇప్పుడు అనేవాడు. ఈమె నా సతీమణి సరళాదేవి. సరే, మా సమాచారము తెలిపదు. తెలుపు. అయోధ్యాపురి పట్టణము ఏలేటువంటి దశరథ మహారాజు గారి కుమారులము మేము. మీరు మా అన్నగారు శ్రీరామచంద్రమూర్తి, నా పేరు లక్ష్మణుడు అందరు, మా యొక్క వదినగారైన సీతాదేవి అందరు. అయోధ్యాపురము మాది అర్థవంశులము, అయోధ్యాపురము మాది అర్థవంశులము, అయోధ్యాపురము మాది అర్థవంశులము, అయోధ్యాపురము మాది అర్థవంశులము. అయ్యా నా పిత్రాజ్ఞత చెనుదెంచితి విషదలువా, అయ్యా నా పిత్రాజ్ఞత చెనుదెంచితి విషదలువా, అయ్యా నా పిత్రాజ్ఞత చెనుదెంచితి విషదలువా, అయ్యా నా పిత్రాజ్ఞత చెనుదెంచితి విషదలువా. అయోధ్యాపురము మాది అర్థవంశులము, అయోధ్యాపురము మాది అర్థవంశులము. మాది అయోధ్యాపురం పట్టణము. మా తండ్రి గారైన దశరథ మహారాజు ఆజ్ఞానుసారము అరణ్యవాసం పోచున్న వారము మమ్మల్ని ఈ నదిని దాటి రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ శ్రీరామ జయ రామ రఘురామ రామ. ఏ మారక మొక్కుతుంటి వేకతో దీవించు రామ, ఏ మారక మొక్కుతుంటి వేకతో దీవించు రామ. రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ, రామ శ్రీరామ జయ రామ జయ రామ రామ. రామచంద్ర ప్రభు, మీ పాద పద్మాలకు నమస్కరించింది కదా, బాబా దీవించండి. చల్లగా వారి జిల్లుము.
మంచి వాడవు నిన్నో కాంతక పుజమాయకువ 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 మంచిగా ఈ నదిని మమ్ము దాటించుకువ 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 మాతులు ఎవరి దగ్గర గుహ నీ భక్తికి మెచ్చి తిని నీవు మమ్మల్ని ఈ నదిని దాటుము గుహ అలాగే దాటించగలరు. అప్పుడు అంతలో సరళ వచ్చి గుహుణ్ణి పక్కకు తీసుకువెళ్ళి ఏమనుచున్నదో వినండి. వలదు వలదురా వలదు వలదు రాముని నా వలలెక్కించగునాదా 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 తెలియకుండా ఎట్టి పనిని తలపకూడదు నాదా 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 వలదు వలదు రాముని నా వలలెక్కించగునాదా వలదు వలదు రాముని నా వలలెక్కించగునాదా. ఓ ప్రాణేశ్వర, ఈ శ్రీరామచంద్రుడు మన నవలో ఎక్కించకూడదు. ఎక్కించినచో రాతి నాతి అయిన సంగతి మర్చితివా? ఇతని పాదధూళి సోకి రాతి నాతి అయిన సంగతి మర్చితివా? అలాగే మన నావ కూడా ఈగ మార్గం మనం జీవనాధారం ఎట్లా సాగు. అవును నీవన్నది కాదనగాలని కానసకి అవును నీవన్నది కాదనగాలని కానసకి అవును నీవన్నది కాదనగాలని కానసకి అవును నీవన్నది కాదనగాలని కానసకి కానీ నేనొకటి తెలిపెదాను విను కానసకి కానీ నేనొకటి తెలిపెదాను విను కానసకి అవును నీవన్నది కాదనగాలని కానసకి అవును నీవన్నది కాదనగాలని కానసకి కానీ నేనొకటి తెలిపెదాను విను కానసకి కానీ నేనొకటి తెలిపెదాను విను కానసకి. నారిమణి నువ్వు అన్నది నిజమే, కానీ నేను ఒకటి తెలుపదా విను. ఆ శ్రీరామచంద్రమూర్తిని మన ఇంటికి తోలుకుపోయి పళ్ళు పలహారాలు పెట్టి బాగుగా పాదాలు కడిగినాకనే ఆ స్వామిని మనం నావలెక్కిస్తాం. సరే సరే నీవన్న మాట సంతోషముతో 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 రాముని మన ఇంటికి రమ్మను నాదా 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 సరే సరే నీవన్న మాట సంతోషముతో సరే సరే నీవన్న మాట సంతోషముతో ఓ ప్రాణేశ్వర, నీ ఆలోచన చక్కగానే ఉన్నది. ఇప్పుడే ఈ శ్రీరామచంద్రుడిని మన ఇంటికి తోలుకపోదాం పద. అప్పుడు గుహుడు వెళ్ళి శ్రీరామచంద్రమూర్తితో ఏమని పలుకుతున్నాడు. రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడుగా రామ, రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడుగా రామ, మా ఇంటికి సీతమ్మ తోడుగా రామ, రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడుగా రామ, సౌమింద్రి సహా రమ్మను సుందరి రామ, సౌమింద్రి సహా రమ్మను రామ, మా ఇంటికి సీతమ్మ తోడుగా రామ, రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడుగా రామ. రామచంద్ర ప్రభు మా ఇంటికి నిశ్చయవరని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. గుహ అట్లనే వచ్చేదాము. సచ్చేరెట్లు మీరు మెచ్చితిని భక్తి గుహ సచ్చేరెట్లు
మీరు మెచ్చితిమి వందితుమా విచ్చేతుము మధురవాద విశ్వేశుని తలచితుమా విశ్వేశుని తలచితుమా విచ్చేతుము మధురవాద విశ్వేశుని తలచితుమా విచ్చేతుము మధురవాద విశ్వేశుని తలచితుమా సత్యైతులు మీరు మెచ్చితిమి వందితుమా గుహా ఈ వంగితంగానే మీ ఇంటికి వచ్చేదాము రామం భజే మా రాముడు రామం భజే మా రాముడు అంటున్నాడు రామం భజే మా దేవుడు అంటున్నాడు రామం భజే మా దేవుడు అంటున్నాడు రామం భజే రామం భజే మా రాముడు అంటున్నాడు రామం భజే రామం భజే మా దేవుడు అంటున్నాడు రామం భజే రామం భజే మా రాముడు అంటున్నాడు రామం భజే మా దేవుడు అంటున్నాడు రామం భజే ఊరు తిరిగి రామం భజే మా ఊరికి వస్తున్నాడు రామం భజే ఊరు తిరిగి రామం భజే మా ఊరికి వస్తున్నాడు రామం భజే రామం భజే మా రాముడు వస్తున్నాడు రామం భజే వాడవాడలిగి రామం భజే మా వాడకస్తున్నాడు రామం భజే రామం భజే మా రాముడు వస్తున్నాడు రామం భజే ఇల్లు తిరిగి రామం భజే మా ఇంటికి వస్తున్నాడు రామం భజే తిరిగి రామం భజే మా ఇంటికి వస్తున్నాడు 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 రామం భజే ఆ విధంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి అంటే నీవేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటే నువ్వేనే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి అంటే నీవేలే రామయ్య తండ్రి కాకకి నీ ఒకే గుణ పూజావంట శివుని వీరు ఒక దెబ్బక విరిచావంట ఆటకి నీ ఒకే కూర్చావంట శివుని నిల్లు ఒక దెబ్బక విరిచావంట పరశురాములంతవాన్ని పారదరినావంట ఆ కథలు చెప్పుకుంటడి నీ ఒళ్ళు మరిచిపోతుంది రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వాములంటే నీవేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా
పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నువ్వేని రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేనే రామయ్య తండ్రి అయ్యా నీ వస్తుందా బాబు నీ వస్తుందా 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 కాలు తుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట దయ చూసి ఒక్కసారి కాళ్ళు కడుగనీయమంట దయచూసి ఒక్కసారి కాలు కడగనీయమంట దయచూసి ఒక్కసారి కాళ్ళు కడుగనీయమంట దయచూసి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూర్తులని నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వాములంటే నీవేనే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వాములంటే నీవేనే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వాములంటే నీవేనే రామయ్య తండ్రి అందరినీ దరిచేస్తూ మహారాజువే అందరినీ చేర్చమని అడుగుతున్నావే అందరినీ దయచేసే మహారాజువే ఆదరిని చేర్చమని అడుగుతున్నావే అందరినీ దరిచేస్తూ మహారాజువే అందరినీ చేర్చమని అడుగుతున్నావే అందరినీ దయచేసే మహారాజువే ఆదరిని చేర్చమని అడుగుతున్నావే దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయ చూడగ వచ్చావు రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నువ్వేనే రామయ్య తండ్రి హరే రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వాములంటే నీవేలే రామయ్య తండ్రి హైలెస్తా హైలో హైలెస్తా హైలెస్తా హైలో హైలెస్తా హైలెస్తా హైలో హైలెస్తా హైలెస్తా హైలో హైలెస్తా హైలెస్సా లేలో హైలెస్సా హైలెస్సా లేలో హైలెస్సా హైలెస్సా లేలో హైలెస్సా హైలెస్సా లేలో గట్టిగా చెప్పండి మహారాజుకి పవనసుత హనుమానికి ఈ విధంగా ఈ ప్రకారముగా గుహుడు సీతారామ లక్ష్మణులను తన గృహమునకు తోడుకొని పోయి పాదములు కడిగి మహారాజుకి అయ్యో ఈయనకి ఇట్లా వేసింది రాదు అని అత్తగారింటికి వెళ్ళినటువంటి రాకేందో వదనుడరా రాకేందో వదనుడరా రాకేందో వదనుడరా రాకేందో వదనుడరా కైక కుమారుడ ధీరుడ శూరుడ కైక కుమారుడ ధీరుడ శూరుడ కైక కుమారుడ ధీరుడ శూరుడ కైక కుమారుడ ధీరుడ శూరుడ రాకటముగనను భరతుడు అనుచురు రాకటముగనను భరతుడు అనుచురు రాకటముగనను భరతుడు అనుచురు రాకటముగనను భరతుడు అనుచురు దేవుని
లోపల దేవుని పిలిచెరు లోకము లోపల శ్రీకరుడను శుభకరుడను గరుడను శ్రీకరుడను శుభకరుడను గరుడను రాకేందు వదనుడరా దైవ కుమారుడ వీరుడ శూరుడ రాకేందు వదనుడరా రాకేందు వదనుడరా ఆహా స్వామి నీకు ఇదే 10,000 వందనములు కదా. చల్లగా వార్తలు నీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తండ్రి. నా యొక్క నామధేయము అవును. భరతుడు అనుచుడు. నీ నామధేయం భరతుండని అందరు. నీ తండ్రి గారి నామము మా నాయనగారు అయోధ్యాపురి పట్టణమును పరిపాలించే దశరథ మహారాజు. మా నాయనగారు అయోధ్యాపురి పట్టణాన్ని పరిపాలన చేసే దశరథ మహారాజు నీ తండ్రి గారు. నీ యొక్క తల్లి గారు మా తల్లి కైకాదేవి. నీ యొక్క తల్లి కైకాదేవి. ఇంకేళ్ళని అన్నదమ్ములు ఉన్నారా? మా పెద్ద తల్లి కౌసల్యాదేవి, చిన్న తల్లి సుమిత్రాదేవి. నాకు 3 అన్నదమ్ములు గారు. పెద్దన్నయ్య శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు తమ్ముడు. ఇప్పుడు ఎటు పోతానే? నేను మా తల్లివారి వద్దకు పోతున్నాను. తల్లిగారి దగ్గరికి వెళ్తున్న వారులేనా? కుమార భరత ఇటు రమ్ము, నీకు పట్టాభిషేకము గావించదు. ఆ తల్లి మీకు ఇదే వందనములు. నన్ను పిలుపుటకు కారణమేమో తెలుపండి. కుమారా నీకు పట్టాభిషేకము గావించదను, ఇటు రమ్ము. ఆ తల్లి మా అన్న జ్యేష్ఠపుత్రుడు అయిన శ్రీరామచంద్రమూర్తి ఉండగా నాకు పట్టాభిషేకం ఎలగట్టేదో తల్లి. వలదు వలదు, నా మనవి గైకోను అమ్మా. కుమారా నీ అన్నయ్య 14 సంవత్సరంలో అరణ్యంలో పోవుచున్నాడు కనుక నీకు పట్టాభిషేకము గావించదను. తల్లి మా అన్నగారికి ఇంటి కష్టమేలో కలిగని చెప్పవమ్మా. కుమారా ఒకనాడు మీ నాయనగారైనా నాకు దశరథ మహాశయుడు 2 వరములను ఇచ్చినాడు. అట్టి వరములను ఇట్టి కోరిన లెక్క నీకు పట్టాభిషేకము గావించదనని అడిగినాను. హే తల్లి, ఇంత దురాత్మరాలే మానవతే నీకు దుంచలేదు కానీ కన్న తల్లిని దుంచకూడదని ఆ ధర్మశాస్త్రములు చెబుతున్నవి. కావున నేను కూడా నార వస్త్రములను ధరించి మా అన్నయ్య వద్దకు అరణ్యముకు పోవాడు. రాజారాజేంద్ర మహారాజ్కి ఏటికి అయోధ్య నగరము మాయన్న లేని ఏటికి రాజ్యభోగము. ఏటికి అయోధ్య నగరము మాయన్న లేని ఏటికి రాజ్యభోగము. ఏటికి అయోధ్య నగరము మాయన్న లేని ఏటికి రాజ్యోధ్య నగరము మాయన్న రాజ్యభోగము. ఏటికి అయోధ్య నగరము మాయన్న లేని ఏటికి రాజభోగము. ఏటికి పలికి రాని ఎల్ల జనులతో నాగిక. 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 ఊటిగా మాయన్నయున్న చోటుననే ఉండేదాను. ఏటికి అయోధ్య నగరము మాయన్న లేని ఏటికి రాజభోగము. ఏటికి అయోధ్య నగరము మాయన్న లేని ఏటికి రాజభోగము. ఏటికి అయోధ్య నగరము మాయన్న లేని ఏటికి రాజభోగము. సుందరమై వెలసినట్టు అప్పన్న పెడలు మందిరమై నిలసి ఉండెను. సుందరమై వెలసినట్టు అప్పన్న పెడల మందిరమై వెలసినట్టెను. సుందరమై వెలసినట్టు అప్పన్న పెడలు మందిరమై నిలసి ఉండెను. సుందరమై వెలసినట్టు అప్పన్న పెడల మందిరమై నిలసి ఉండెను. ఇందు మౌని ప్రియతకుండు ఇంద్రనీల వర్ణుండు. ఇందు మౌని ప్రియతకుండు ఇంద్రనీల వర్ణుండు. ఇందు మౌని ప్రియతకుండు ఇంద్రనీల వర్ణుండు. ఇందు మౌని ప్రియతకుండు ఇంద్రనీల వర్ణుండు.
మాయన్నలేని ఏటికి రాజ్యభోగము ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి రాజ్యభోగము ఏటికి అయోధ్య నగరము మాయన్నలేని ఏటికి రాజ్యభోగము మా అన్నయ్య లేని ఈ రాజ్యాలు ఆ రాజ్య భోగాలు నాకు ఎందుకు జై బోలో రాజా రామచంద్ర మహారాజుకి శ్రీరాముడు లేని రాజ్యంలో ఉండనని వారి సేవ చేస్తూ ఉండునని భరతుడు తన అన్నగారు వెళ్ళిన మార్గం అనుసరిస్తూ విన్న వారి యొక్క సేనా సమేతుడై వెళ్తుండగా అది చూసినటువంటి గురువు మొదట అనుమానించి తన అనుమానమును నిజము కాదని గ్రహించి భరతుడిని గంగ దాటించగా భరతుడు సేనా సమేతంగా రామలక్ష్మణులు ఉన్న వైపు సాగుతుండగా అల్లంత దూరం నుండా ఆ అలజడిని గ్రహించినటువంటి లక్ష్మణుడు రాముడితో ఏమని పలుకుతున్నాడు? అన్నయ్య రామచంద్రమూర్తి, భరతుడు మన మీదికి సేనా సమేతంగా దండెత్తి వస్తున్నాడు. ఒక్క క్షణంలో వాని సేనను చూచేదను, నాకు ఆజ్ఞ ఇమ్మని పలుకగా అప్పుడు రామచంద్రమూర్తి ఏమంటున్నాడు? లక్ష్మణ నిలువము. నా సహోదరుడైన భరతుడు చిన్ననాటి నుండే నా వెంట నడిచినవాడు కదా. నా భరతుడు అలాంటి వాడు కాదు లక్ష్మణ. అన్నయ్య రామచంద్ర ప్రభు, నన్ను ఎలా విడిచి వెళ్తీవయ్యా? అప్పుడు భరతుడు రాముల వారి వద్దకు వెళ్ళి ఏమని పలుకుతున్నాడు వినండి. నాయన్న శ్రీరామ నా పాలి దైవమా, 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 నాయందు దయవీడి నన్నిలా నుంచితివా, నాయందు దయవీడి నన్నిలా నుంచితివా, నాయందు దయవీడి నన్నిలా నుంచితివా, నాయందు దయవీడి
అన్నయ్య ఏదో సిదివి మన పురంలో మన తండ్రి గారైనా మన తల్లులైనా మన సహోదరులైనా మన పురుషులైనా అందరూ క్షేమమేనా? అన్నయ్య మన పురజనులు అందరూ క్షేమమే గాని మన నాయన గారు నీ నామమును తలుస్తూ గతించరు అన్నయ్య. తండ్రి ఏమి తండ్రి మమ్మల్ని తలంచుచు మీరు అసలు మాట్లాడారా తండ్రి? నన్ను కన్న తండ్రి ఆ జనక నీవు మరచి ఉంటివాణి నేనెట్ల తాళగలను నాయనాయనలో తండ్రి. ఓ తండ్రి దశరథ రాజా మమ్ము చూడకనే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా మమ్ము చూడకనే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా మమ్ము చూడకనే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా మమ్ముల చూడకనే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా. అయ్యో రామ శ్రీరామయ్యని తలచుచు తండ్రి మదిలోన దుఃఖించి ఉంటివా? రామ శ్రీరామయ్యని తలచుచు తండ్రి మదిలోన దుఃఖించుచుంటివా? రామ శ్రీరామయ్యని తలచుచు కారాలేరనుకుంటివా? తండ్రి తనువును చాలించి పోతివా? కారాలేరనుకుంటివా? తండ్రి తనువునిక చాలించి పోతివా? తనయుని కారాలేరనుకుంటివా? తమ్ముడే మౌదురే తండ్రి నువ్వు లేక తల్లులెట్టుందురే. నువ్వు లేని తమ్ములే మౌదురే తండ్రి నువ్వు లేని తల్లులెట్టుందురే. నువ్వు లేని తమ్ములే మౌదురే. నువ్వు లేని అయోధ్యాయేలనే తండ్రి నువ్వు లేని రాజ్యము మాకెందుకే? నువ్వు లేని అయోధ్యాయేలనే తండ్రి నువ్వు లేని రాజ్యం మాకెందుకే? నువ్వు లేని అయోధ్యాయేలనే. ఓ తండ్రి దశరథ రాజా మమ్ము చూడకనే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా మమ్ముల చూడకనే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ రాజా. తండ్రి అన్నయ్య రఘురామచంద్ర మన పురముకు పోదము పదము. అమరత తండ్రి ఆజ్ఞను శిరమున దాసి వచ్చి పటిన నెరవేర్చుకొని ఆ పట్టునందు మరల పురమునకు ఎదిగిన శిరమునెత్తి ప్రజల మోములా దంతగా వలను పడునే. సముద్ర భరత నేను తండ్రి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తున్నాడు వచ్చిన వాడను. నేను మరలా పురమునకు వచ్చిన ఆ పురజనులు నన్ను ఏమని నిందితున్నా కదా, నేను రాలేను కదా. అందుకే నీవు మనసుని భయం చేసుకొని వెళ్ళి అయితే సత్యరాజ్యం పరిపాలించు. అన్నయ్య అలాగా అంటువా? కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద
రాధా చేసిత నీకపకీర్తియు రాధా రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత నామురని చెవులకు వినరాధా నామురని చెవులకు వినరాధా నామురని చెవులకు వినరాధా నామురని చెవులకు వినరాధా కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద శ్యామలాంగని కిది మర్యాద శ్యామలాంగని కిది మర్యాద శ్యామలాంగని కిది మర్యాద శ్యామలాంగని కిది మర్యాద దశరథ నందన దానవ వర్ధన దశరథ నందన దానవ వర్ధన దశరథ నందన దానవ వర్ధన దశరథ నందన దానవ వర్ధన దారి చూపుమండి ఓ రామ దారి చూపుమండి ఓ రామ దరి చేర్చుమండి ఓ రామ దరి చేర్చుమండి ఓ రామ త్రోవ చూపుమండి ఓ రామ త్రోవ చూపుమండి ఓ రామ కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద చేసితని కపకీర్తియు గాదా చేసితని కపకీర్తియు గాదా అన్నయ్య నా పైన మీకు ఎలాంటి కోపం లేనిచో నీ పాదుకలు విప్పుము అన్నయ్య ఉనిపోయేదను వరద అసలందువా వరద సరే కానీ నా యొక్క పాదకలు తీసుకోండి పోదునందువా సరే అట్లయినచో నా యొక్క పాదకలు గైకొని పోయి ఆ పీఠంగా నుంచి అభిషేకించి నేను వచ్చే వరకు ఈ వా నందిగ్రామంలో నివసించు ఆ సత్యరాజ్యం పరిపాలింపు తమ్ముడా దొరికెను 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 నేటిని దొరికెను 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 నేటిని దొరికెను 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 నేటిని దొరికెను 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 నేటిని రామాని దర్శనము రాఘవని దర్శనము రామాని దర్శనము రాఘవని దర్శనము రామాని దర్శనము రాఘవని దర్శనము రామాని దర్శనము పసివారమురా పాప విదారి పసివారమురా పాప విదారి పసివారమురా పాప విదారి పసివారమురా పాప విదారి పాలించుమురా పావన శౌరి పాలించుమురా పావన శౌరి పాలించుమురా పావన శౌరి పాలించుమురా పావన శౌరి రామాని దర్శనము రాఘవని దర్శనము రామాని దర్శనము దర్శనము దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి దొరికెను 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 నేటికి ఆ విధముగా భరతుడు కుక్క పోయినట్టు పడతానే మరి అరే ఊగకాడి ఊగుతాను మొత్తం వేడికాడి ఇప్పుడు కింద ఎత్తేపో 2 కాలు లేకుండా 2 కాలు మీరే చేయండి మీరు ఆపన్న ఆ విధంగా శ్రీరాముని పాదుకలను భరతుడు తీసుకొని వచ్చి ఆ శ్రీరామచంద్రుడు లేనటువంటి అయోధ్య నగరంలో నేనున్నానని చెప్పి సమీపంలోనే ఉన్నటువంటి నంది గ్రామంలో నివసిస్తూ ఆ శ్రీరామచంద్రుని పాదుకలను సింహాసనం నుంచి పూజించి ఆ విధంగా నంది గ్రామం నుండే భరతుడు రాజ్యపాలన చేశాడు శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం. అందుకే
ఈ దేశానికి భారతదేశంగా పేరు పరిడవిల్లింది. జై బోలో రాజా రామచంద్ర మహారాజుకి. ఇది భరతుని పాదుకా పట్టాభిషేకం. జై బోలో రాజా రామచంద్ర మహారాజుకి. వచ్చిండా వేసుకొని వచ్చిండా? జై శ్రీరామ్. సహోదర భరత, 14 సంవత్సరంలోకి ఒక గడి ఆలస్యం పోయినా గాని ఈ భరతుడు ప్రాణాలతో ఉండడు అన్నయ్య. సహోదర భరత, అట్లందువా నా యొక్క 14 సంవత్సరములు అరణ్యవాసము ముగిసిన వెంటనే నేను తప్పకుండా మన అయోధ్యపురి పట్టణానికి వచ్చిన తమ్ముడా, నువ్వు నిశ్చింతగా వెళ్ళి మనం పోయి వచ్చేది అన్నయ్య. విపిన భూములను తిరుగుచు మనము, విపిన భూములను తిరుగుచు మనము, విపిన భూములను తిరుగుచు మనము, విపిన భూములను తిరుగుచు మనము. అత్రి మహాముని ఆశ్రమమునకు, అత్రి మహాముని ఆశ్రమమునకు, భక్తిని మనము చేరించెదకు, భక్తిని మనము చేరించెదకు, భక్తిని మనము చేరించెదకు, భక్తిని మనము చేరించెదకు. ఇతరుల మనము శయనించుదమా, ఇతరులు మనము శయనించుదమా. ముని ఆశ్రమమును దాటి వత్తిమి, ముని ఆశ్రమమును దాటి వత్తిమి, ముని ఆశ్రమమును దాటి వత్తిమి, ముని ఆశ్రమమును దాటి వత్తిమి. పంచవటి తీరంబున మనము, పంచవటి తీరంబున మనము, పంచవటి తీరంబున మనము, పంచవటి తీరంబున మనము. పర్ణశాలగా వించుకొందమా, పర్ణశాలగా వించుకొందమా, పర్ణశాలగా వించుకొందమా, పర్ణశాలగా వించుకొందమా. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ. ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ, ఆహా రామ అయోధ్య రామ. పావన రామ పట్టాభిరామ, పావన రామ పటాభిరామ, పావన రామ పట్టాభిరామ, పావన రామ పటాభిరామ. విపిన భూములను తిరుగుచు మనము, విపిన భూములను తిరుగుచు మనము, అత్రి మహాముని ఆశ్రమమునకు, అతి మహాముని ఆశ్రమమునకు. సహోదర లక్ష్మణ, అన్నయ్య మనము ఈ పంచవటి అందు ఒక పర్ణశాల నిర్మాణం గావించుకున్నాము. తక్షణమే ఆ యొక్క ఏర్పాటు చూడు. అలాగే అన్నయ్య. అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రమూర్తితో ఏమని పలికి ఉన్నది? నాదా మెల్ల మెల్ల మెల్లగా మా సఖి సీతాదేవి, నాదా నీవు ఆ యొక్క మిథిలా నగరంలో చక్క సౌభాగ్యాలు అనుభవించేదానివి, ఒక రాజకుమారుడివి. ఈ వనంతరంలో నువ్వు ఎలా ఉండేదావో నాకు నీపైన చింత కలుగుతున్నది సఖి. నాదా అలా పలుకుతుంటుగా నాదా, మీరే సర్వస్వం అమ్మండివి, నమ్ముకొని మీ వెంట వచ్చిన దానులు కావున ఒక మాట తెలిపదా స్వామి. శ్రీరాముని పాద సేవ చేసిన, శ్రీరాముని పాద సేవ చేసిన వనవాసమే మందిర నివాసమౌను. శ్రీరాముని పాద సేవ చేయుచుండిచ కందమూలంబులే భక్ష్య భోజ్యంబౌన్. శ్రీరామని పాద సేవ చేయుచుండిన
ధరణియే యోగ్య తల్పమగున్ శ్రీరామని పాద సేవ చేయుచుండిన నార వస్త్రముల్ జల్తారు వలువలగున్ దేవా దేవాని దివ్యమౌపాద సేవ సకల సంపదలనిచ్చు పాప పుణ్యములడంచు రామ రామ స్మరణంబు నిరతమ్ము చేయువారేడ నుండినను నే చేటుగలదే రామా నాదా నిన్ను ధ్యానించినంతలో కష్టములు తొలగున్నాదా అసలుకి నన్ను ధ్యానించినంతలో కష్టం తొలగుంటువా? అవును నాదా లక్ష్మణ సహోదర తక్షణమే పర్ణశాల నిర్మాణం కాదు. పర్ణశాల నిర్మించవలదు అన్నయ్య. అదొక మనవి. చెప్పు సహోదర. అన్నయ్య వినుమా నా మనవి పెదగనుమా రాఘవ 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 వినుమా అన్నయ్య వినుమా నా మనవి పెదగనుమా రాఘవ వినుమా నా మనవి పెదగనుమా పర్ణశాల గట్టుడకు బౌలము చిత్రములోచే పర్ణశాల గట్టుడకు బౌలము చిత్రములోచే పర్ణశాల గట్టుడకు బౌలము చిత్రములోచే పర్ణశాల గట్టుడకు బౌలము చిత్రములోచే పాలావర్ణము వచ్చే బుగ్గన రక్తము గచ్చే 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 పుట్టలోని నాగదుడు పూలికేత వేసెనన్న పుట్టలోని నాగదుడు పూలికేత వేసెనన్న పుట్టలోని నాగదుడు పూలికేత వేసెనన్న పుట్టలోని నాగదుడు పూలికేత వేసెనన్న అన్నయ్య వినుమా నా మనవి పెదగనుమా రాఘవ వినుమా నా మనవి పెదగనుమా రాఘవ వినుమా మా వదినే సీతదేవి మల్లె పూలు గోయబోజే 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 పది తలల నాగరాజు పడిగ విప్పి నేలగొట్టే 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 అపశకునము అనిపించా అన్నా నా మాట వినుము అపశకునము అనిపించా అన్నా నా మాట వినుము అపశకునము అనిపించే అన్నా నా మాట వినుము అపశకునము అనిపించే అన్నా నా మాట వినుము అన్నయ్య వినుమా నా మనవి పెదగనుమా రాఘవ వినుమా నా మనవి పెదగనుమా రాఘవ వినుమా అన్నయ్య ఇచ్చట పర్ణశాల నిర్మించవాలన్నయ్య. ఏదో మనకు ఇక్కడ మోసం సంభవించినని నాకు తోచినది అన్నయ్య. ఈ ప్రాంతం అనుకూలంగా లేదు అన్నయ్య. సహోదర లక్ష్మణ అన్నయ్య సహోదర అన్నయ్య మన ప్రాప్తము మన విధిరాత ఎట్లా రాసి ఉండేనో అట్లనే చదువు. కానీ తక్షణమే పర్ణశాల నిర్మాణం గావించను. అలాగే అన్నయ్య నిర్మించదు. కానన భూములెల్లగాని కానన భూములెల్లగాని కంది గంభీర సుధాసానిత మాని ఫలాలు తెచ్చియు సమగ్రత ధర్మముగాంచి నీ పాదస్థానంబు చేర్చువాడ బుధమాన్యుడబోయద
నా జనివుడి అన్నయ్య, సహోదరా లక్ష్మణ, ఈ వనాంతరములో మాడి ఫలాలు కొని తెచ్చను నాకు సెలవును నసంగు మహాత్మా. తక్షణమే వెళ్ళిరాము సహోదరా. ఫలాలకని పోయి ఆ మామిడి చెట్టును తెగవేయగా అందులో ఎవరో మునీశ్వరుడు తపం చేయించున్నారు. నాకు తెలియక వేటు వేయగా అతను శిరస్సు తెగుపడి ఉన్నాడు కదా అన్నయ్య. నా తప్పు క్షమించింది. లక్ష్మణ, ఎంత పని చేస్తే మనకి ఏమి అపరాధం సంభవించిన కదా. రామలక్ష్మణులారా, నేను ఆకాశవాణిని పలుకుతున్నాను, వినండి. రాఘవ, వాడు మునికాడు, శూర్పణఖ కుమారుడైన జంబుకాసురుడను రాక్షసుడు. కావున మీరు ఏమాత్రము చింతించవలదు, నిశ్చింతగా ఉండండి. సహోదరా లక్ష్మణ, అన్నయ్య, ఏంటివా అతను మునికాడట, ఎవడ జంబకాసుడైన రాక్షసుడట. మనకు చింత వలదు, తక్షణమే నువ్వు వెళ్ళి ఫలములకై ఎరుము. అలాగే అన్నయ్య, వెళ్ళలేదు. జై బోలో రాజా రామచంద్ర మహారాజుకి. ఇప్పుడు సుగంధి ఏ విధముగా సభకు పరిచయం అవుతుంది? జై బోలో శంకర్ మహారాజుకి. గట్టిగా తప్ప సుగంధని అందురే సుకుమారి సుగంధని అందురే సుగంధని అందురే సుకుమారి సుగంధని అందురే సుకుమారి నా కొడుకు జంబకాసురుని చంపిన వారాయిరే, 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 నా కొడుకు జంబకాసురుని. ఆ రామ లక్ష్మణుల భంగంబు చేసెదా, ఆ రామ లక్ష్మణుల భంగంబు చేసెదా, రామ లక్ష్మణుల భంగంబు చేసెదా, రామ లక్ష్మణుల భంగంబు చేసెదా, రామ లక్ష్మణుల. ఈ వేషమున బోధయిగా నమ్మజాలరే, ఈ వేషమున బోధయిగా నమ్మజాలరే, ఈ వేషమున బోధయిగా నమ్మజాలరే, ఈ వేషమున బోధయిగా నమ్మజాలరే, ఈ వేషమున బోధ. పదహారేళ్ళ పడుచు పడుకున్నాయి పోయదా, పదహారేళ్ళ పడుచు పడుకున్నాయి పోయదా, పదహారేళ్ళ పడుచు పడుకున్నాయి పోయదా, పదహారేళ్ళ వయసు పడుకున్నాయి పోయదా, పదహారేళ్ళ వయసు. విరహ బాధకు నేను ఇక తాళ జాలనే, విరహ బాధకు నేను ఇక తాళ జాలనే, విరహ బాధకు నేను. సుకుమారి వినవినన్ను సుగంధని అందురే, సుకుమారి వినవినన్ను సుగంధని అందురే, సుకుమారి వినవినన్ను సుగంధని అందురే, సుకుమారి వినవినన్ను సుగంధని అందురే, సుకుమారి వినవినన్ను.
మరదాల నీవేన బావనులే కదా మంజులా మనసు పడితే నీ మీద మరదాల నీవేన బావనులే కదా అమ్మతో నేను అదే నేను లేడీస్ అయ్యాను ఎప్పుడైతే అయినా నువ్వు తెలియదా అయినప్పుడు వచ్చుకుంటలే నేను గట్టిగా మాట్లాడరాదు గట్టిగా మాట్లాడు నీ యొక్క నామదేవి ఏమిటో విన్నవించము నా పేరు సుగంధి అండి ఏంది గట్ట చూస్తుందా అన్నీ చూస్తావు నువ్వు నన్ను అనిపిస్తు మనిషి ఉండబుద్ధి అయితే కాబట్టి అందంగా ఉన్నారు కాబట్టి చెలి అందుకే నేను చూడబోతున్నాను చెలి ఎక్కడిది ఏమన్నా తాగుతా అంటారు లేకపోతే చెలి అంటారు నేను ఎక్కడ కనబడుతున్నా అటు కాకుండా కనిపిస్తాను నేను అటు కాకుండా అయితే కానీ నీ పేరు సుగంధి అని అందరా మీరు ఎక్కడ ఊరు అది లంకాపురం నీ రోలు నీ రోడ్ల నా కారం కొనుక్కోవచ్చా ఈ రోజు బాగా చిన్నగా ఉన్నది ఏంది నీ రోజు బాగా పెద్దగా ఉన్నది నీ లోకల్కి ఇంతనే ఉంది అయితే నీ ఊరు ఎక్కడ అది లంకాపురం లంకాపురి పట్టణం నీకు ఇంకా అన్నదమ్ములు ఎవరన్నా ఉన్నారా ఉన్నారు ఎవరు రావణ బ్రహ్మ ఐరవరావు బాగా సోపతే అంతే బాగా సోపతి నీ అన్నవరావు బాగా సోపతి బాగా మరదలు వాడితే ఇప్పుడు ఒకసారి కాదు నీకు ఏంటో చూపిస్తాను నిన్న మొన్న తాళ్ళపట్టి నీకు అత్తన పోసుకుంటే కదా ఎవరు మీ అన్న రావణ బ్రహ్మ ఇంకెవరైనా ఉన్నారా ఉన్నారు కుంభకర్ణ విధీశ్వరుడు మా అన్నారు అంటే ముగ్గురు అన్నదమ్ములా అది ముగ్గురు మా బామ్మారుదులేనమ్మా ఇంకా మీకేమన్నా కొడుకులు విద్యలు ఉన్నారా ఒక కుమారుడు ఎవరు జంబుకాసుడు జంబకాసురుని యొక్క కుమారుడు లంకాపురి పట్టణాన్ని పరిపాలన చేసే రావణ బ్రహ్మం యొక్క అన్నయ్య ఆ యొక్క విభీషణ కుంభకర్ణులు మీ ఇద్దరు అన్నయ్యలు ఇప్పుడు ఎక్కడికి పోతాను బాంచారు నా జంబుకాసురుని చంపిన వారని వారిని మోసగించి మోహింపజేసి వచ్చేదాగట నువ్వు మోసం చేసేదానివే నీకు చూస్తేనే వెళ్తాను అవ్వా నువ్వు ఎక్కడ ఆగనిస్తావే అవ్వో ఇప్పుడు అదే పోతానువా అటెందుకు మనకి ఇటు పోదాం పారాలు పెద్దపల్లికి పెద్దపల్లి పోదామా శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను గోవరా మదన సుందర నన్ను గోవరా పార్వతీ శశక పాలన చేయుము పార్వతీ శశక పాలన చేయుము పార్వతీ శశక పాలన చేయుము పార్వతీ శశక పాలన చేయుము దూరము చేయకు ఓ దేవానము దూరము చేయకు ఓ దేవానము దూరము చేయకు ఓ దేవానము శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను గోవరా మదన సుందర నన్ను గోవరా ఓయి నువ్వెవడవు ఈ సతీమణితో అరణ్యంగా తిరుగుతున్న కారణం ఏమిటో తెలుపుము దశరథుని పెద్ద కుమారుండ ధరణి వంశజుండ సాధి నా భార్య నూనుదా పదగామి తండ్రి ఆజ్ఞ చే వచ్చినారము కాంతార వనవాసమునకులో ఆ యొక్క నామము రామచంద్రుడందరూ ఈ యొక్క సతీమణి నా భార్యకు సీతారామం కలది మరి నీ పేరేమో సవిస్తారంగా నాకు తెలుపు అయ్యా నేను లంకాపురం తీసుకుని రామానుజుడి చెల్లెను నా పేరు సుగంధి అందురు రామనామం పలుమార్లు వింటిని కానీ నిన్నెప్పుడూ చూడలేదే ఒక మాట తెలుపదా వినుము ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ 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 నన్ను కూడా మంటేనే నన్ను కూడా మంటేనే నన్ను కూడా మంటేనే
గాంచినంతలో నా మనస్సు నిన్ను ప్రేమించి ఉన్నదాను. హే నారి ఏమి పలుకుచుంటివి? ఎక్కడి మాట ఇది ఏల వింటి నీ నోట, 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 ఎక్కడి మాట ఇది ఒకే మాట ఒకే బాణం ఒకసారినే గల్లవాడ, ఒకే మాట ఒకే బాణం ఒకసారినే గల్లవాడ, ఒకే మాట ఒకే బాణం ఒకసారినే గల్లవాడ, ఒకే మాట ఒకే బాణం ఒకసారినే గల్లవాడ. ఎక్కడి మాట ఇది ఏల వింటి నీ నోట, ఎక్కడి మాట ఇది ఏల వింటి నీ నోట, ఎక్కడి మాట ఇది హే నారి ఏం పలుకుచుంటివి? నేను ఏకరాది పట్టున్నాను, ఒకటే మాట ఒకటే బాణం ఒకటే సతీ కల్లవాడను, వెళ్ళిపోము. సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. రావణుని చెల్లెలు నేను వనజలోచన, రావణుని చెల్లెలు నేను వనజలోచన, రావణుని చెల్లెలు నేను వనజలోచన, రావణుని చెల్లెలు నేను వనజలోచన. స్వామి నేను రామలక్ష్మణుడి చెల్లెను. నన్ను చేపట్టి నన్ను వివాహం ఆడినచో ఆ లంకాపురిని ఆ రావణుని నీ చేతిలో పంపించి నీకు ఆ లంకాపురి పట్టమును కట్టేదాన్ని స్వామి. మాట కాంగిరో నొక మాట చెప్పెద వినుము, 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 మాట కాంగిరో నొక ఒంటిగాను లక్ష్మణుండనుండ నటకు నీవు బొమ్ము, ఒంటిగాను లక్ష్మణుండు నటకు నీవు బొమ్ము, ఒంటిగాను లక్ష్మణుండు నుండ నటకు నీవు బొమ్ము, ఒంటిగాను లక్ష్మణుండు నటకు నీవు బొమ్ము. గంటయకుడు నా తమ్ముడు తండ్రి సుందరంగుడతడు, గంటయకుడు నా తమ్ముడు తండ్రి సుందరంగుడతడు, మాట కాంగిరో నొక మాట చెప్పెద వినుము, మాట కాంగిరో నొక మాట చెప్పెద వినుము, మాట కాంగిరో నొక. నారి సుగంధి నా తమ్ముడైనా అతి చక్కని వాడు పొలంలకై వెళ్ళినాడు, నువ్వు వెళ్ళుము. ఇంత భ్రాంతి ఉన్నచో నా తమ్ముడు నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళినాము. ఆయన లేకుండా నేను ఉన్నదా? అవసరం ఉందా? మనం గోదావరికి గోదావరి చూసుకుంటాం. నారి ఒక చెప్పల వినుము. సీత నాకున్నది నాది నీవేలానే, సీత నాకున్నది నాది నీవేలానే, సీత నాకున్నది నాది నీవేలానే, సీత నాకున్నది నాది నీవేలానే, నాది నీవేలానే న్యాయం తెలియావే, నాది నీవేలానే న్యాయం తెలియావే, సీత నాకున్నది నాది నీవేలానే, సీత నాకున్నది నాది నీవేలానే, నాది నీవేలానే. నాది నీవేలానే. హే నారి నా భార్య సీతాదేవి నాకుండగా నీవెందులకు వలను వెళ్ళిపోము. అద్దాల దగ్గరికి సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. నీవు నా కోర్కెలు నిజముగా తీర్చుమయ్యా, నీవు నా కోర్కెలు నిజముగా తీర్చుమయ్యా, నీవు నా కోర్కెలు నిజముగా తీర్చుమయ్యా, నీవు నా కోర్కెలు నిజముగా తీర్చుమయ్యా. సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడువు నా కాంతుడున్నాడు ఆ లక్ష్మణుండజట, కాంతుడున్నాడు ఆ లక్ష్మణుండజట, ఆ లక్ష్మణుండజట అందమైన వాడు, ఆ లక్ష్మణుండజట అందమైన వాడు, ఆ లక్ష్మణుండజట
ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండగదా. నాది నా తమ్ముడైన లక్ష్మణుడు ఒంటరిగా ఉన్నాడు, వెళ్ళము. అర్థంగా దగ్గరికి వినాయం బర్రా ఇంకా కన్యారం పోదాంపా, కంటి పరిచయం వేసేస్తారు ఇప్పుడు. నీకు మంచి గంధం సేవా చేసరా, మల్లె పూల హారమేసరా. నీకు మంచి గంధము సేవా చేసరా, మల్లె పూల హారమేసరా. గంధం సేవా చేసరా, మల్లె పూల హారమేసరా. నీకు మంచి గంధము సేవా చేసరా, మల్లె పూల హారమేసరా. తెలంగాణ యొక్క శిరసాగురావేరా, తెలంగాణ యొక్క శిరసాగురావేరా. తెలంగాణ తోటి సరసంబులాడు మే, తెలంగాణ తోటి సరసంబులాడు మే. మక్కువతో నాకు మనసిచ్చి పోవేమి, మల్లె పూల హారమేసరా. నీకు మంచి గంధము సేవా చేసరా, మల్లె పూల హారమేసరా. మల్లె పూల హారమల్లనే, నీరు మంచి గంధం సేవలల్లనే. మల్లె పూల హారమల్లనే, నీదు మంచి గంధము సేవాలల్లనే, మల్లె పూల హారమల్లనే. తెలంగాణ తోటి సరసాలెందుకు పోవే, తెలంగాణ తోటి సరసాలెందుకు పోవే, తెలంగాణ తోటి సరసాలెందుకు పోవే. తెలంగాణ తోటి సరసాలెందుకు పోవే. మక్కువతో నాకు మర్యాదలను పోవే. మల్లె పూల హారమల్లనే, నీదు మంచి గంధం సేవాలల్లనే, మల్లె పూల హారమల్లనే. అక్షరతో హే నారిమణి, నీ మల్లెపూల హారాలు సుగంధ పరిమళాలు నాకెందుకు వలదు, వెళ్ళిపోము. అక్కెరతో నీ విందు రాఘవా, నాదు చెక్కిళ్ళు ముస్తాడు రాఘవా. అక్కెరతో నీ విందు రాఘవా, నాదు చెక్కిళ్ళు ముస్తాడు రాఘవా. అక్కెరతో నీ విందు రాఘవా, అక్కెరతో నీ విందు రాఘవా. నాదు చెక్కిళ్ళు ముస్తాడు రాఘవా. అక్కెరతో నీ విందు రాఘవా, నాదు చెక్కిళ్ళు ముస్తాడు రాఘవా. అక్కెరతో నీ విందు రాఘవా. తెలంగాణ యొక్క సరసంబులాడు మీ, తెలంగాణ యొక్క సరసంబులాడు మీ. తెలంగాణ తోటి సరసంబులాడు మీ, తెలంగాణ తోటి సరసంబులాడు మీ. మురి పంబుతో నాకు ముద్దిచ్చి పోవేమి, అక్కెరతో రాఘవా. నాదు చెక్కిళ్ళు ముస్తాడు రాఘవా. అక్కెరతో నీ విందు రామయ్య, అక్కెరతో నీ విందు రామయ్య. నాదు చెక్కిళ్ళు ముస్తాడు రాఘవా. అక్కెరతో నీ విందు రాఘవా. నాదు చెక్కిళ్ళు ముస్తాడు రాఘవా. అక్కెరతో నీ విందు రామయ్య. అక్కెర లేకున్నా నాకు ఒక ముద్దైన ఇచ్చిపోరాగవా. నేను ఇక్కడ రాదు నారి, ఏం పలుకుతుంటివి? అక్షరకో వచ్చు వాడగానే, నీదు చెక్కిల్లో నొక్కు వాడగానే. అక్షరకో వచ్చు వాడగానే, నీదు చెక్కిళ్ళు నొక్కు వాడగానే. అక్కెరతో వచ్చు వాడగానే, నీదు చెక్కిల్లో నొక్కు వాడగానే. అక్షరకో వచ్చు వాడగానే, నీదు చెక్కిళ్ళు నొక్కు వాడగానే. అక్కెరతో వచ్చు వాడగానే. మురి పంబుతో నాకు ముద్దోలెందుకు పోవే. 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 చెలిమితో మాట్లాడా చెలిమి లేదే నాకు. అక్కెరతో వచ్చు వాడగానే, నీదు చెక్కిళ్ళు నొక్కు వాడగానే.
అక్షరతో వచ్చు వాడగానే. సుగంధి నీవు అన్నట్లా నీ ముద్దు ముచ్చట్లు తీర్చువాడని గాను వెళ్ళి బాము. విరహ బాధకు తాళావో కమల నయనుడా, విరహ బాధకు తాళావో కమల నయనుడా, విరహ బాధకు తాళావో కమల నయనుడా, విరహ బాధకు తాళావో కమల నయనుడా. మన్మథ బాణములు మరి ఎచ్చాను రామ, మన్మథ బాణములు మరి ఎచ్చాను రామ, మన్మథ బాణములు మరి ఎచ్చాను రామ, మన్మథ బాణములు మరి ఎచ్చాను రామ. విరహ బాధకు తాళావో కమల నయనుడా, విరహ బాధకు తాళావో కమల నయనుడా. రాఘవ విరహ బాధ ఎక్కువాయను. చేపట్టి నా భ్రాంతి తీర్చు స్వామి. చెప్పలా వినుము. సంతోషముగవాడు సతిగాను చేసుకొను, సంతోషముగవాడు సతిగాను చేసుకొను, సంతోషముగవాడు సతిగాను చేసుకొను, సంతోషముగవాడు సతిగాను చేసుకొను, సతిగాను చేసుకొను మతి మరువకపోయినము, సతిగాను చేసుకొను మతి మరువకపోయినము, సతిగాను చేసుకొను మతి మరువకపోయినము, సతిగాను చేసుకొను మతి మరువకపోయినము, సంతోషముగవాడు సతిగాను చేసుకొను, సంతోషముగవాడు సతిగాను చేసుకొను. ఎత్తుగంది నిన్ను చూసినంతలో నీ మీద భ్రాంతి పడి నా తమ్ముడు నిన్ను పెళ్లి చేసుకోను వెళ్ళిరాము. ధరణి శ్రీకల్పగురి నిలయుండి నమ్మియో, 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 ధరణి శ్రీకల్పగురి నిలయుండి నమ్మియో. నాతో కృష్ణదాసు కాపాడ మేలుమయ్యా, నాతో కృష్ణదాసు కాపాడ మేలుమయ్యా, నాతో కృష్ణదాసు కాపాడ మేలుమయ్యా, నాతో కృష్ణదాసు కాపాడ మేలుమయ్యా. ధరణి శ్రీకల్పగురి హరిసాక్షి విడువాను, ధరణి శ్రీకల్పగురి హరిసాక్షి విడువాను. రామా శరణు తెచ్చిన వాని కరుణించేదాతవాని విశేష విఖ్యాతి గాంచినట నన్ను వివాహం పాడు స్వామి. హే నారి నీకు 10 విధములా చెప్పినా, నీకు 10 విధములా చెప్పినా వినకుండువేమి. వలదు వలదు పలుమార్లు ప్రతిమాలంగా నంబల్ వలదు వలదు, పలుమార్లు ప్రతిమాలంగా నంబల్ వలదు వలదు, పలుమార్లు ప్రతిమాలంగా నంబల్ వలదు వలదు, పలుమార్లు ప్రతిమాలంగా నంబల్ వలదు వలదు. సలలితముగా నా తమ్ముడైన బల్, సలలితముగా నా తమ్ముడైన బల్, సలలితముగా నా తమ్ముడైన బల్, సలలితముగా నా తమ్ముడైన బల్. లక్ష్మణుండు నిన్ను వివాహమాడును, లక్ష్మణుండు నిన్ను వివాహమాడును, లక్ష్మణుండు నిన్ను వివాహమాడును, లక్ష్మణుండు నిన్ను వివాహమాడును. వలదు వలదు పలుమార్లు ప్రతిమాలంగా నంబల్ వలదు వలదు, పలుమార్లు ప్రతిమాలంగా నంబల్ వలదు వలదు. చేస్తున్నది పలుమార్లు బ్రతిమలాడినా ఫలితం లేదు. కానీ నేను ఏ కడారి పడుతుండలో నాకు ఒకటే భార్య సీతాదేవి ఉండగా నీవెందుకు నా తమ్ముడి చెంతకు పొమ్ము, నేను రాజంతలో తప్పకుండా నేను పెళ్లి చేసుకున్నాను. స్వామి రఘునందన నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నల్వల్, నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నల్వల్, నమ్మగలడా, నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నల్వల్, నమ్మగలడా, నీ తమ్ముడైన లక్ష్మణుడు నల్వల్, నమ్మగలడా. తమ్మది గాలిక నెమ్మన నిలిచి, తమ్మది గాలిక నెమ్మనమునని, తమ్మది గాలిక నెమ్మనమునని, తమ్మది గాలిక నెమ్మనమునని. ఇమ్ముడు వనవాల్ వెళ్ళిపోయదా, ఇమ్ముడి అనవాల్ వెళ్ళిపోయదా, ఇమ్ముడు వనవాల్ నమ్మిపోయదా, ఇమ్ముడి అనవాల్ నమ్మిపోయదా. నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నల్వల్
తమ్ముడైన లక్ష్మణుండు నమ్మగలడా. స్వామి రఘునందన, నీ ఆగితే పోయాను, కానీ ఈ లక్ష్మణుడు తమ్ముడు నన్ను నమ్మలేదు. నాకు ఆనవాళ్ళు ఇవ్వు స్వామి. సుగంధి, నీ తమ్ముడు నమ్మనో లేదో నాకు ఆనవాళ్ళు ఇవ్వమంటివా? రమ్మో నీవో ఈ పందున నేనొక వాడు రాజులను, రమ్మో నీవో నీ పందున నేనొక వాడు రాజులను, రమ్మో నీవో పందున నేనొక వాడు రాజులను, రమ్మో నీవో నీ పందున నేనొక వాడు రాజులను, రమ్మో నీవో నెమ్మది లక్ష్మణ నమ్మి నిన్నువల్, నెమ్మది లక్ష్మణ నమ్మి నిన్నువల్, నెమ్మది లక్ష్మణ నమ్మి నిన్నువల్, నెమ్మది లక్ష్మణ నమ్మి నిన్నువల్. మోదంబున బల్ వివాహమాడును, మోదంబున బల్ వివాహమాడును, మోదంబున బల్ వివాహమాడును, మోదంబున బల్ వివాహమాడును. రమ్మో నీవో ఈ పందున నేనొక వాడు రాజులను, రమ్మో నీవో నీ పందున నేనొక వాడు రాజులను, రమ్మో నీవో. సుగంధి, అట్లయినచో నేను ఒక ఆడవాళ్ళు రాసేదను, అది నమ్మి నా తమ్ముడు నేను వివాహమాడు. ధరణి శ్రీ కల్పగురి అలయుణ్ణి నమ్మియో, ధరణి శ్రీ కల్పగురి నిలయుణ్ణి నమ్మియో, ధరణి శ్రీ కల్పగురి నిలయుణ్ణి నమ్మియో, ధరణి శ్రీ కల్పగురి నిలయుణ్ణి నమ్మియో. కరుణాతో వెంకటాద్రి కృపను గలను స్వామి, కరుణాతో వెంకటాద్రి కృపను గలను స్వామి, కరుణాతో వెంకటాద్రి కృపను గలను స్వామి, కరుణాతో వెంకటాద్రి కృపను గలను స్వామి. నలుగు నా పోయేదా సంశయ పడగాను, నలుగు నా పోయేదా సంశయ పడగాను. ధరణి శ్రీ కల్పగురి హరయుణ్ణి నమ్మియో, ధరణి శ్రీ కల్పగురి నిలయుణ్ణి నమ్మియో. సుగంధి, రమ్ము నేను ఆనవాళ్ళు ఇచ్చేదను, ఇక్కడ రాస్తుంది స్వామి, నీ వీపు పైన రాసేదను. ఈ చెంపం మీద రాయవసం. సుగంధి, నువ్వు ఇష్టం వచ్చినట్టు రాయమంటే నేను రాసేవాడిని కాదు. ఇలా రాస్తావా స్వామి? లేదు సుగంధి, నేను ఈ యొక్క వీపు పైన రాసేదను. నా పెదాల పైన రాయి స్వామి, సుగంధి, నేను అట్లా రాసేవాడిని కాదు. నేను ఇక్కడ రాయి స్వామి. రాయలేను సుగంధి, నేను ఈ వీపు పైన రాసేదను. నేను ఏ కణాలు ఉండను, నిన్ను తాకను, నీ వీపు పైన రాసేదను. అమ్మతో ఏడబడితే అట్లే రాస్తాను. నీ పెన్నులో ఇంకు లేదు. బొమ్మలో వాయించుకొని వచ్చిన నేను పెద్ద పెళ్ళలో నింపుకొని వచ్చిన అది డూప్లికేట్ అయితే నా పుట్టిని ఉన్నది. అమ్మ సుగంధి, ఆడవాళ్ళు ఇచ్చేదాన్ని. వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మల చదివే గని మొక్కు చెవులు ఘోసి రణమొడరించంగ పంపు రమ్యము తోడల్. సుగంధి, ఆడవాళ్ళు రాసి ఉంటుంది. నా సహోదరుని దగ్గరికి వెళ్ళుము. నా సహోదరుడు పొలములకై ఆ వనంతరంలో ఉన్నవాడాయను, వెళ్ళుము. మంచిగా గీతలు మంచిగా పడాలి. ఆహా, ఈ రాముడు రాసినట్టే లేదే నాకు. నీకు ఎట్లుంటుంది? నేను రాస్తే గట్టిగా మంచిగా పెన్ను గట్టిగా వచ్చి పట్టు రాస్తుంది. పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై, పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై, పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై, పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై. నిర్వహించు కార్యమునికిలా జగదీశ్వరి జై, నిర్వహించు కార్యమునికిలా జగదీశ్వరి జై, నిర్వహించు కార్యమునికిలా జగదీశ్వరి జై, నిర్వహించు కార్యమునికిలా జగదీశ్వరి జై.
నరుగుదాము లక్ష్మణుని సన్నిధానమిప్పుడను నరుగుదాన లక్ష్మణుని సన్నిధానమునకుడు నరుగుదాము లక్ష్మణుని సన్నిధానమిప్పుడను నరుగుదాన లక్ష్మణుని సన్నిధానమునకుడు తీర్థముగా నేర్పబోయి నిఖిలా జగదీశ్వరి నిరతముగా నేర్పబోయి నిఖిలా జగదీశ్వరి పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై. ఆహా ఆ రాముడు అక్కడనే ఒప్పుకోలేదు కదా, కానీ ఇక్కడ ఈ సుందరాంగుడైనటి ఈ లక్ష్మణుడు నన్ను ఒప్పుకునడో లేదో గ్రహించడో లేదో పోయి వచ్చుతాను. ఆయన ఒప్పుకోకుంటే నా దగ్గరికి రా. ఆహా ఆ రాముడే అందగత్తి అనుకుంటే ఆ రాముడి కన్నా ఈ లక్ష్మణుడు ఇంకందగానే ఉన్నాడే. శరణు 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 లక్ష్మణ స్వామి 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 మరవకాలు చేరిప్పుడు శుభగణ స్వామి మరవకాలు చేరిప్పుడు శుభగణ స్వామి మరవకాలు చేరిప్పుడు శుభగణ స్వామి మరవకాలు చేరిప్పుడు శుభగణ స్వామి శరణు 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 లక్ష్మణ స్వామి శరణు 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 లక్ష్మణ స్వామి శరణు లక్ష్మణ స్వామి శరణు లక్ష్మణ స్వామి. లక్ష్మణ ఇవే నా వందనములు, నన్ను ఆలకించి నన్ను బ్రోము స్వామి. ఏ కాంతామణి నీవెవరు? ఎవరే మగువని ఇచ్చటికే రావస్తివే బామా ఎవరే మగువ నీవు ఇచ్చటికే రావస్తివే బామా ఎవరే మగువని ఇచ్చటికే రావస్తివే బామా ఎవరే మగువ నీవు ఇచ్చటికే రావస్తివే బామా సవినయంబుగాను తెలుపు సరుగున ఇప్పుడు బాలా సవినయంబుగాను తెలుపు సరుగున ఇప్పుడు బామా సవినయంబుగాను తెలుపు సరుగున ఇప్పుడు బాలా సవినయంబుగాను తెలుపు సరుగున ఇప్పుడు బామా ఎవరే మగువని ఇచ్చటికే రావస్తివే బామా ఎవరే మగువ నీవు ఇచ్చటికే రావస్తివే బామా ఏ రావస్తివే బామా ఏ రావస్తివే బామా. ఏ కాంతామణి నీవెవరు? ఇచ్చడికి ఎందుకొరకు వచ్చింది అనుభవం నాకు తెలుపుము. నన్ను పెండ్లాడవా లక్ష్మణ, నన్ను పెండ్లాడవా లక్ష్మణ, నీకు న్యాయంబు రాదయ్యా లక్ష్మణ, నన్ను పెండ్లాడవా లక్ష్మణ, నీకు న్యాయంబు కాదయ్యో లక్ష్మణ, నన్ను పెళ్ళాడవా లక్ష్మణ, నన్ను పెండ్లాడుట న్యాయంబు నీకు రాదా, నన్ను పెళ్ళాడుగా న్యాయంబు నీకు కాదా, నన్ను పెండ్లాడు మీ న్యాయంబు నీకు రాదా, నన్ను పెళ్ళాడు మీ న్యాయంబు నీకు కాదా, నీ మీద భ్రాంతి చేరి నిందు వచ్చింది, నన్ను పెళ్ళాడవా లక్ష్మణ, నీకు న్యాయంబు కాదయ్యో లక్ష్మణ, నన్ను పెళ్ళాడవా లక్ష్మణ, నన్ను పెండ్లాడవా లక్ష్మణ, నీకు న్యాయంబు రాదయ్యో లక్ష్మణ, నన్ను పెండ్లాడవా లక్ష్మణ, నీకు న్యాయంబు కాదయ్యో లక్ష్మణ, నన్ను పెళ్ళాడవా లక్ష్మణ, తన వంతు రాలించి బిడ్డను లంకాపురమేలే రాముని చెల్లెను, తన వంతు రాలించి బిడ్డను లంకాపురమేలే రావణుని చెల్లెను, ధనవంతురాలింటి బిడ్డను, తన వంతు రాలించి బిడ్డను లంకాపురమేలే రాముని చెల్లెను, తన వంతు రాలించి బిడ్డను లంకాపురమేలే రావణుని చెల్లెను, ధనవంతురాలింటి బిడ్డను, లంకాకే రాజును నిన్ను చేసేదనయ్యా, లంకాకే రాజును నిన్ను చేసేదనయ్యా, లంకాకే రాజును నిన్ను చేసేదనయ్యా, లంకాకే రాజును నిన్ను చేసేదనయ్యా, వలసి వచ్చిన నన్ను కౌగిలించు కొమ్ము నన్ను పెళ్ళాడవా
కాదయ్యో లక్ష్మణ నో పెళ్ళాడవా లక్ష్మణ నీకు న్యాయంబు కాదయ్యో లక్ష్మణ నన్ను పెళ్ళాడవా లక్ష్మణ 16 పడుచు కన్నెను నాతో రంగేలి సుఖించు మిన్నెను 16 పడుచు కన్నెను నాతో రతికేలి సుఖించు ఇంటను 16 పడుచు కన్నెను సరిలేరు నన్ను గోగు తగిలా ఎంతైనాను 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 ఇరువుగా నీకు నాకు సరిచోడు కొనిలేను నన్ను పెళ్ళాడవా లక్ష్మణ నీకు న్యాయంబు కాదయ్యో లక్ష్మణ నన్ను పెళ్ళాడవా లక్ష్మణ నన్ను పెళ్ళాడవా లక్ష్మణ నీకు న్యాయంబు కాదయ్యో లక్ష్మణ నన్ను పెళ్ళాడవా లక్ష్మణ నీకు న్యాయంబు కాదయ్యో లక్ష్మణ నన్ను పెళ్ళాడవా లక్ష్మణ లక్ష్మణ నన్ను వివాహం వాడు స్వామి విరహ బాల కోరలేను కమల నయనుడా విరహ బాల కోరలేను వినుము లక్ష్మణ విరహ బాల కోరలేను వినుము లక్ష్మణ స్వామి విరహ బాల కోరలేను వినుము లక్ష్మణ స్వామి విరహ బాల కోరలేను వినుము లక్ష్మణ స్వామి ధనముగాను రాసి పంపె కనుడు రాముడు స్వామి ధనముగాను రాసి పంపె కనుడు రాముడు స్వామి విరహ బాల కోరలేను వినుము లక్ష్మణ స్వామి విరహ బాల కోరలేను వినుము లక్ష్మణ స్వామి వినుము లక్ష్మణ స్వామి వినుము లక్ష్మణ స్వామి స్వామి మీ అన్నగారు రాసిన రాజు రాసి అవి చూసి నన్ను వివాహం వాడు స్వామి మొత్తడికి అంత విరహం ఉంటే కాంతామణి. వేయించుకో. కాంతారో రంది వీపు కనులా చూచెద బామా. కాంతారో రమ్మి వీపు కనులా చూసెద మామ కాంతారో రంది వీపు కనులా చూచెద బామా. కాంతారో రమ్మి వీపు కనులా చూసెద మామ ఇంతగమాయన్న రాయు విధమదెట్టిరో బామా. ఇంతగా మాయన్న రాయు విధమరెట్టిదో మామ ఇంతగమాయన్న రాయు విధమదెట్టిరో బామా. ఇంతగా మాయన్న రాయు విధమరెట్టిదో మామ కాంతారో రంది వీపు కనులా చూచెద బామా. కాంతారో రమ్మి వీపు కనులా చూసెద మామ కనులా చూచెద బామా. కనులా చూసెద మామ ఏ కాంతామని ఇటు రమ్ము. మా అన్నగారు రాసిన వ్రాలు ఏదియో నాకు చూపుము. వాసిగాను కల్పగురి సాక్షిగా స్వామి వాసిగాను కల్పగురి సాక్షిగా స్వామి వాసిగాను కల్పగురి సాక్షిగా స్వామి వాసిగాను కల్పగురి సాక్షిగా స్వామి దోషమెంతగాను బాలకృష్ణనేలు మా స్వామి దోషమెంతగాను బాలకృష్ణనేలు మా స్వామి వాసుగాను కల్పగురి స్వామి వాసిగాను కల్పగురి సాక్షిగా స్వామి మీ అన్నగారు రాసిన ప్రాణి చూసి నన్ను వివాహం వాడు స్వామి స్వామి నేను అందంగా లేనా ఎందుకు నాపై నీకు కోరిక కలగట్లేదు నాకు కోరిక కలిగింది. మీ అన్నగారు చూసిన వ్రాలు నాకు చూపెట్టుము. ఆ తర్వాత వివాహం ఆడతానా ఏం చేస్తానో చూపెడతా. మా అన్నగారు గారు నేను అందంగా లేనా మరి నేను అందంగా లేనా ఏంటి అబ్బతోడు ముందరే కరెంట్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిన వినుమా లక్ష్మణ ఇప్పుడు
అనుమానము లేక ఆత్మలో చదివి గని ముక్కు చెవులు కోసి రణమునరించంగను బంపు రమ్యము తోడన్ పనతిరొయిపుడేల మాయ పండి వస్తివే బాబా 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 కరుణకు మాయన్న రాయు ఫలము చూపెదా 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 బాబా ఫలము చూపెదా బాబా ఫలము చూపెదా బాబా కాదామని పెళ్లి పెళ్ళంటేవి పెళ్లి బాగున్నాదా పెళ్లి బాగున్నాదా పెళ్లి పెళ్ళంటేవి పెళ్లి బాగున్నాదా పెళ్లి పెళ్ళంటేవి పెళ్లి బాగున్నాదా ముందుగా ముక్కు ముక్కేర పెట్టగలు ముందుగా ముక్కు ముక్కేర పెట్టగలు తర్వాత చెవులాకు కంటీలు పెట్టగలు తర్వాత చెవులాకు కంటీలు పెట్టగలు తర్వాత చెవులాకు కంటీలు పెట్టగలు తర్వాత చెవులాకు కంటీలు పెట్టగలు అన్న రావణుని కట్నాలు మాను అన్న రావణుని కట్నాలు మాను అన్న రావణుని కట్నాలు మాను అన్న రావణుని కట్నాలు మాను ఈ వదిన మండుదని శిరసారే మాను ఈ వదిన మండుదని శిరసారే మాను పెళ్లి పెళ్ళంటేవి పెళ్లి బాగున్నాదా పెళ్లి పెళ్ళంటేవి పెళ్లి బాగున్నాదా ఏ శూర్పణఖ నీకు దిక్కుగల వారు ఎవరున్నారో వారితో చెప్పుకొను పొమ్ము నేను బంగాళంలో రాసుకున్న అమ్మతో అత్యంత నాశనం చేసుకుంటుంది రావణా రావణా ముక్కు కోసి కలుపు రద్దులాయే పవల్ల రమ్మను బాచడు అగ్రజ ఇదో పొలంలో తెచ్చిన వాడు కనుగొను సహోదర వచ్చిన అన్నయ్య సరే కానీ నీ వద్దకు ఒక ధనుషాంగన వచ్చి ఉండను కదా వచ్చినది కదా ఏమి చేస్తుంది చేస్తుంది ఏమి చేస్తుంది ఇట్లు గనిముక్కు చెవులు కోసి నీకు దిక్కుగల వారు ఎవరున్నారో వారితో చెప్పుకోమని కసిరి పంపిది సహోదరా నేను చెప్పిన విధంగా చేసి ఉంటుంది కదా అవును కదా సరే కానీ మాల్ బ్రో ఇక్కడ చూడండి ఒకసారి కొట్టిన చూస్తాను శంకర్ భగవానికి లంకాధిపుడను రావణసురుడను శంకర భక్తవ లంక చరిత్రుడా శంకర భక్తవ లంక చరిత్రుడా లంకాధిపుడను రావణసురుడను శంకర భక్తవ లంక చరిత్రుడా లంకాధిపుడను రావణసురుడను శంకర భక్తవ లంక చరిత్రుడా శంకులేక రవి చంద్ర బాలముల శంకులేక రవిచంద్ర బాణముల శంకులేక రవి చంద్ర బాలముల శంకులేక రవిచంద్ర బాణముల ఇంక మనిషిని శంకతనుందిరా ఇంక మనిషిని శంకరుందిరా లంకాధిపుడను రావణసురుడను శంకర భక్తవ లంక చరిత్రుడా లంకాధిపుడను రావణసురుడను శంకర భక్తవ లంక చరిత్రుడా మనుముని మనుమలు
లెక్కింపగా మనుమలు ముని మనుమలు లెక్కింపగా మనుమలు ముని మనుమలు లెక్కింపగా వనదాసునకైనను సఖ్యంబో వనదాక్షులకైనను సత్యంబ వనదాసునకైనను సఖ్యంబో వనదాక్షులకైనను సత్యంబ ధనవతి పుష్పము కనుగొంటిరా గణపతి పుష్పము కనుగొంటినిరా ధనవతి కన్నను ధన సంపన్నుడా గణపతి కన్నలు గణ సంపన్నుడా లంకాధిపుడనుడా వనసురుడను శంకర భక్తవరంగ చరిత్రుడా లంకాధిపుడను రావణుడను శంకర భక్తవలంక చరిత్రుడా లంకాధిపుడనుడా వనసురుడను శంకర భక్తవరంగ చరిత్రుడా లంకాధిపుడను రావణుడను శంకర భక్తవలంక చరిత్రుడా శంకర భక్తవరంగ చరిత్రుడా శంకర భక్తవలంక చరిత్రుడా మహారాజ వర్యమీకే సలాం 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 మహారాజ వర్యమీకే సలాం 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 మహారాజ వర్య మీకిదే సలాం 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 మహారాజ వర్యమీకే సలాం 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 మహారాజ వర్య మీకిదే సలాం 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 మహారాజ వర్యమీకే సలాం 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 మహారాజ వర్య మీకిదే సలాం 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 వర్య మీకిదే ఆహా మహారాజా మీకు ఇదే 10,000 వందనములు కదా చల్లగా వర్తిల్లు సేవక అయ్యా నీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తండ్రి నా యొక్క నామం తెలుగుమని అడుగుతుంటా అవును కదా వీరులకు వీరుండను శూరులకు శూరుండను ధీరులకు ధీరుండను బ్రహ్మలకు బ్రహ్మను రావణ బ్రహ్మను నువ్వు అవ్వకేసిన పొడగలు చూసుకుంటాడు అయ్యా లంకాపురి పట్టణాన్ని పరిపాలన చేసే రావణ బ్రహ్మేంద్రుడు మీరేనా తండ్రి అవును సేవక ఇంకా అన్నదమ్ములు ఉన్నారే అవును నాకు ఇద్దరు సహోదరులు ఇద్దరున్నారా అవును మరి నీకు పెళ్లి అయిందా అయినది మీ ఆవిడ పేరు మండోదరి నా యొక్క అర్థం. దండోదరా అవును ఏమన్నా పిత్తిరా అవును నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు కుమారులు ఇద్దరు కొడుకులేరా అవును ఇక ఆడపిల్లలు ఉంటలే లేదు అంటే ఆడికి ఆపరేషన్ ఇట్లా చేయించుకున్నారా మరి అదేం లేదు సేవక నువ్వు అట్లా మీదికి రాదు చెప్తాను ఏమంటే మాటతో తెప్పించుకోవాలి ఇప్పుడు ఎక్కడ పోతారా మా యొక్క లంకాపురి పట్టణంలో నీకు అక్కడే ఉండరా అవును నా చెల్లెలు సుగంధి మంచిగుంటారా అదే ఏ సేవక మర్చిందివా? అయింది అక్కడ అవ్వాలి అయింది అయ్యో లంకపురి పట్టణం పోతాను ఇప్పుడు అవును. నేను రావాలి రాలే రా. రమ్ము వస్తా పోదాంపా. పదము అయ్యో పోయా నువ్వు నీ గుడ్డు కింద తింటున్నది నువ్వు గుడ్డు తర్వాత నీ కను గుడ్డు కింద తింటున్నది పోయా నీ గుడ్డు తర్వాత నువ్వు గుడ్డు తీయకు పంచ నువ్వు గుడ్డు తీయకు ఏ సేవక నాతో పరిహాసం ఆడితే మనకేమైనా బావబంధంలో సోపతున్నది అనుకుంటున్నావు మరి నీతో పర్యాసం ఆడటానికి పోదాం పారంలో కానీ నువ్వు మాటికి లేపబడుతుంది నువ్వు మాటికి లేపితే నేను ఉంటానే పోదాం మండోదరి